అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనకాడ వడ్డిపాలెంకు చెందిన మల్లి పూర్ణ మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా కొన ఊపిరితో ఉన్న యువతిని ఆటోలో వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే సామాజిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో 2 గంటలు ఎదురుచూసి సమయానికి వైద్యం చేయలేదని అమ్మాయి తరపున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ రావడం ఆలస్యం కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి 108 వాహనంలో తీసుకెళ్లగా పూర్ణ మృతి చెందినట్లు నెల్లూరు ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు నిర్ధారించారు. హాస్పిటల్కి ఆలస్యంగా వచ్చిన డాక్టర్ని యువతి తరపున బంధువులు నిలదీయగా డాక్టర్కు మృతి చెందిన యువతి బంధువులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యువతి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిషోర్ బాబు పేరు ఏం కాదు, దేవుడి దేవాల ఉండు పెడతా ఉండు. మేము కూడా కంప్లైంట్ పాప నట్ అయిందండి. ఈడుకుంది కొవ్వు డాక్టర్కి, ఈడికి పడాలా. ఇంకో డాక్టర్ ఉన్నారు కదా, అంత నిర్లక్ష్యం మీకు. ఇంకో డాక్టర్ రెడీ అమ్మాయి పరాదే కడుపు మనసారు, మాకు కడుపు మనతుంది. ఇక్కడ వచ్చేసి అనకాడ వడ్డిపాలెం పశువుల గ్రామం, వెంకటాచలం మండలం. మా చెల్లెలు అకస్మాత్తుగా ఉరేసుకుని చనిపోయింది. కానీ ఇక్కడ తీసుకొని వస్తే ఉరి వేసుకుంది, హైదరాబాద్ తీసుకొని వస్తే ఇక్కడ డ్యూటీలో డాక్టర్ ఎవరు లేరు. నర్సులు చూస్తే నర్సుల వల్ల కాదని వచ్చారు. మా వల్ల కాదు కానీ ఇది హాస్పిటల్ బర్రెలు తొట్టా. ఇంతకుముందు కూడా 2 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు డాక్టర్ డ్యూటీ టైం ఎంతవరకు, నువ్వు డ్యూటీ టైం దాకా ఉండాలా, జూనియర్ డాక్టర్ వచ్చిన దాకా ఉండాలా, డ్యూటీ డాక్టర్ వచ్చిన దాకా. అప్పుడు దాకా నువ్వు ఉండలేదంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతలా నిర్లక్ష్యంలో ఉంది. ఇంతకుముందు నిండు ప్రాణాలు 2 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఇదే హాస్పిటల్లో పోయింది. అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఉండవయ్యా మేము వస్తున్నాం అనే స్థితికి జారిపోయినారు. మా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలనే కదా మేము మిమ్మల్ని ఆశ్రయించిందా. మీరు ఆశ్రయించిన దానికి మీరు నర్సులు నాడు బిడేసి లిస్ట్ ప్రకారం మీరు వెళ్ళిపోతారా? హాస్పిటల్ ఇన్ఛార్జ్ ఎవరు, వాళ్ళు రావాలి ఇక్కడికి. మొత్తం దిగడం మొత్తం కంప్లీట్ ఇస్తాం మేము. అది పనికి 7:45కి వచ్చింది పెట్టాడు. మీరు 8:30 దాకా ఏం చేస్తున్నారు? డ్యూటీలో డాక్టర్లు లేకుండా ఎక్కడికి పోయినారు? మీరు 6 గంటల దాకా డ్యూటీ చేసి మీరు జీతాలు తీసుకుని పోయేదానికి మీకు గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నది. మనిషి అంటే రెస్పాన్సిబిలిటీ లేదు మీకు. ఇప్పుడు అనవసరంగా బిడ్డ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చాం మేము. కనీసం బిడ్డని ఆ నుంచి ఎత్తుకొచ్చేదానికి స్ట్రెచ్చర్ కూడా లేదు. అంతలా సమయానికి పెద్ద హాస్పిటల్ ఎందుకు, దేనికని? ఎమర్జెన్సీ కేసులు వచ్చినా కూడా ఎవరు పట్టించుకోవటంలే. తప్ప దిబ్బ మనం కొట్టుకుంటాం మేము. ఇది దయచేసి కలెక్టర్ దాకా పోయేటట్టుగా మాకు అందరూ దయచేసి మేలు చేయాలి. డాక్టర్ వెంకటాచలం మండలంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక్క అంబులెన్స్ ఉంటుందా? అంబులెన్స్ ఫోన్ చేస్తే మనుబోలు దగ్గర ఉన్నా సార్ అని చెప్పారు. 3 గంటల బండి లోపలికి వచ్చింది అంబులెన్స్. ఇక్కడ డాక్టర్ కిషోర్ బాబు అసలు అడ్రస్ డాక్టర్ పాపం వాళ్ళు కాంపౌండర్లు ఎంతసేపు పని చేస్తారు వాళ్ళకైనా తెలుసా? సిసిఆర్ పెట్టడానికి కూడా ఒక లేరు లోపలికి. మేము వచ్చి రుద్దినాం, పసుపు పడేసి రుద్దినాం. ఏదైనా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఒక్క అమ్మాయి ఉంది లోపల అంతే.
ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పసిల్ సంత వెంకటేశ్వర మండలంలో వారికి అతని పేరు కిషోర్ బాబు, డాక్టర్ పేరు కిషోర్ బాబు. 6 గంటలకి డాక్టర్ ఇంటికి వెళ్ళిపోతాడా? డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ అమ్ము చేస్తారా? 10 గంటలకు 11 గంటలకు కూడా గవర్నమెంట్ డాక్టర్ అన్నాడు. 3 గంటలు చెప్పాను సార్, 3 గంటలు చెప్పి పాపాన్ని పెట్టుకో లోపల ఒక్క రెస్పాన్స్ కాల. మెడికల్ డాక్టర్ పెద్ద డాక్టర్, హాస్పిటల్ కూడా డాక్టర్ ఒక్క లేడు. సిస్టర్ వస్తే ఒక్క అమ్మాయి ఉంది పాపం. ఆ అమ్మాయి పాపం ఎంతసేపు పోరాడుతుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.